సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. యాక్చువల్గా వీళ్ళకి ఎంత ధైర్యం అబ్బా, నాకు అర్థం కదా. అసలు మార్కెట్లా జాగలు పోతలేవురా సామి అంటుంటే ఇలాంటి టైంలో ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని మార్కెట్లోకి తీసుకొచ్చే అంత ధైర్యం వీళ్ళకే ఉందని చెప్పాలి. నిజంగా ఆ ప్రాజెక్ట్ పైన వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఎలాంటిదంటే మామూలుగా లేదు అసలు. చెప్పిన తర్వాత నేను కూడా కొంచెం తగ్గిన, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ నాకు బాగా నచ్చింది. ఎస్, అదేంటి అని అంటే ఇక్కడ తూప్రాన్పేట దగ్గర మన రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది కదా, దానికి దగ్గరలోనే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ వస్తుంది, విజయ్స్ జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వాళ్ళది. అస్సలు ఆ ప్రాజెక్ట్ విన్న తర్వాత అర్థమైంది నాకు ఏంది అని అంటే, ఓహో ఇదే వీళ్ళ పవర్ ఎంత, వీళ్ళ శక్తి ఎంత అనేసి అప్పుడు అర్థమైంది. సో సరే, డెఫినెట్గా వీళ్ళు ఆఫీస్కి పోవాలి, వాళ్ళని కలవాలి, అసలు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి అని చెప్పేసి వచ్చి నేనైతే డీటెయిల్స్ తెలుసుకున్నా. బట్ మీకు కూడా చెప్పాలి కదా, అందుకే ఈరోజు విజయ్ గారు ముందున్నా అనమాట. సో ఫస్ట్లీ ఆయన కంగ్రాచులేట్ చేద్దాం. థ్యాంక్స్ సార్ మమ్మల్ని పిలిచినందుకు. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే అద్భుతమైన ప్రాజెక్ట్ మొదలు పెట్టారు మీరు. అండ్ దాని గురించి విన్న తర్వాత నాకు కూడా లైక్ మీరు ఏవైతే చిన్న అట్రాక్షన్స్ దాంట్లో యాడ్ చేసారో ఇప్పుడు వరకు మనం బయట చూడనివి, నాకు తెలిసి మీకు ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి కదా. రైట్, 100%. ఓ రేంజ్లో స్టార్ట్ అయినాయా? ఈ 29th గ్రాండ్ లాంచింగ్ ఉంది. ఓకే, ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 52-53 బుకింగ్స్ అయినాయి అనమాట. ఓఫో, యాక్చువల్లీ మా మార్కెటింగ్ టార్గెట్ 100, నా టార్గెట్ 50. ఆల్మోస్ట్ నా టార్గెట్ కంప్లీట్ చేశారు మా టీం. మీరు హ్యాపీ? నేను హ్యాపీ. మనం ఎప్పుడైనా ఏంటంటే నాకన్నా ఎక్కువ ఫుల్ కాన్ఫిడెన్స్గా మా టీం ఉంటుంది. సార్ మనం డ్రై ఉన్న టైంలోనే మార్కెట్ను 100% మనం తీసుకురావాలి, డ్రైవ్ ఉన్న టైంలో ఎక్కువ వర్క్ చేయాలని వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు. బేసికల్లీ నేను మార్కెటింగ్ పర్సన్, నేను ఎప్పుడు ఓనర్ కాను కూడా. బేసికల్లీ మార్కెటింగ్ నుండి వచ్చిన, బేసికల్లీ ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, చిన్న ఏజెంట్ బ్రోచర్, డోర్ టు డోర్ నాకింగ్ బ్రోచర్ తీసుకొని ఫీల్డ్లోకి వచ్చినవన్నీ. కాబట్టి నేను మార్కెట్లో ఓనర్ అయినప్పుడు నన్ను ట్రస్ట్ చేసి ఉన్న వాళ్ళు కొందరు ఉన్నారు మార్కెట్లో. అరే విజయ్ సార్ ఇలా డేర్ చేసి ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నాడు, కాబట్టి మేము కూడా 100% ఆయన దగ్గరికి వెళ్తే మా కష్టాలు నష్టాలు తెలుసు, మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు 100% సపోర్ట్ చేశాడు మాకు అని ఒక ట్రస్ట్ చేసి, నన్ను ట్రస్ట్ చేసి ఒక 1500-1600 మెంబర్స్ మార్కెటింగ్ టీమ్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. అద్భుతం. అంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, కొన్ని సినిమాలల్లో లైక్ ఇప్పుడు ఒక లీడర్ ఉంటారు చూసారా, మొత్తం అంతా ఎవరైతే ఏమంటారు వర్కింగ్ టీమ్ ఉంటుందో వాళ్ళలో నుంచి ఒక లీడర్ వస్తాడు. ఆ లీడర్ నాయకుడు అయినప్పుడు వీళ్ళందరూ సపోర్ట్ ఒక రేంజ్లో ఉంటుంది. అప్పటి వరకు మామూలుగా ఉంటారు, అప్పటి నుంచి మాత్రం ఒక రేంజ్ సపోర్ట్ వస్తుంది. అలాంటి సపోర్ట్ అనమాట. 100% అంతా మించి అనుకోవాలి. ఎందుకంటే మార్కెట్ డ్రైవ్ ఉన్న టైంలో కూడా ఆల్మోస్ట్ నేను 3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాను మేడం. నిజంగా నాకు ఈ 3 ప్రాజెక్ట్స్ గురించి నాకు తెలియదు, కానీ ఏదైతే ఈ టెర్రా గ్రీన్ ల్యాండ్ గ్రీన్ హిల్స్ అది ఓకే, ఇదే నేను చెప్తున్నది. ఇందాక రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర కొత్త స్టార్ట్ అవుతుంది, అసలు చాలా పెద్దది అండ్ అద్భుతమైనది అనేసి ఫస్ట్ చెప్పిన చూసారా, అదే ఇది. దీని గురించి చెప్పండి సార్ ప్లీజ్. యాక్చువల్లీ అది ఓఆర్ఆర్కి మనకు 10 కిలోమీటర్స్ అండి డిస్టెన్స్ వచ్చేసి. ఫిలిం సిటీ ఉంది కదా, రామోజీ ఫిలిం సిటీ నుండి మనకు 4.5 కిలోమీటర్స్ వస్తుంది. హైవే ఫేసింగ్ వేయించారు, కంప్లీట్ హైవే, నేషనల్ హైవే, స్టేట్ టు స్టేట్, క్యాపిటల్ టు క్యాపిటల్ హైవే. అది 8 లైన్స్ ఇప్పుడు ప్రజెంట్, ఇప్పుడు ఇంతకుముందు 6 లైన్స్ ఉంది, ఇప్పుడు 8 లైన్స్ ప్రపోజ్డ్, 8 లైన్స్ హైవే బిట్ అండి. అది టోటల్ వర్క్ నడుస్తుంది 100%. ఆల్రెడీ వర్క్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసాము. ఈ 29th గ్రాండ్ లాంచింగ్ ఉంది. దాంట్లో వచ్చేసి టోటల్గా మనకు సైట్ వచ్చేసి 322 ఎకరాస్, 222 ఎకరాలు. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 100 ఎకరాస్ అనమాట. తర్వాత ఎక్స్టెన్షన్ ఉంది. లేదండి, నాకు రిచ్ కిడ్స్ అన్నది కాకుండా లో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఫస్ట్ వీళ్ళు టార్గెట్. కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ పర్సన్ ఆలోచించేది ఏంటంటే, నేను ఒక విల్లా కమ్యూనిటీలో ఉండాలి, ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో ఉండాలి అని తనకు అనుకుంటాడు, కళ ఉంటుంది. ఈవెన్ దో మేము మిడిల్ క్లాసే కాబట్టి 100% నేను కూడా అదే లైక్ చేస్తాను. సరే ఇప్పుడు అంటే కంపెనీ పెట్టుకున్నాం, కానీ బిఫోర్ దట్ అయితే మిడిల్ క్లాస్. ఇప్పుడు కూడా మిడిల్ క్లాసే, ఎప్పుడు మిడిల్ క్లాసే. కాకపోతే ఏంటంటే అప్పర్ మిడిల్ క్లాస్కి వెళ్ళేటప్పుడు ఆలోచనలు ఎలా ఉంటాయి, మిడిల్ క్లాస్ ఆలోచనలు ఎలా ఉంటాయంటే కంపల్సరీ అప్డేట్ అవుతుంటుంది. ఏది నార్మల్ హౌస్ నుండి గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళాలి అని మైండ్ సెట్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంటుంది. ఆ టైంలో తను ఆలోచించే వాళ్ళు ఎలా ఉండాలంటే, ఇక్కడ డెవలప్మెంట్స్ వచ్చేసి ఏ విధంగా ఉంటాయి. 322 ఎకరాస్ ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదా, ఓన్లీ వెంచర్ వేసేసి నార్మల్గా వదిలేసి వెళ్ళిపోతారు, డెవలప్మెంట్ చేయకుండా ఏదో నార్మల్గా అక్కడ పర్చేజ్ చేస్తున్నా అంటే కాకుండా, దీనికి 322 ఎకరాస్కి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఒక విల్లాస్ కాన్సెప్ట్. దాంట్లో విల్లాస్ ఒక 10-15 ఎకరాస్ విల్లాస్ ప్లాన్ చేస్తున్నాం.
ఓకే. అదే విధంగా బిసైడ్ దట్ ఓపెన్ ప్లాటింగ్ చేస్తున్నాము. ఆ విల్లాస్ కి ఓపెన్ ప్లాటింగ్ కి సంబంధం లేకుండా విల్లా వాళ్ళకి సపరేట్ క్లబ్ హౌస్, ఈ ఓపెన్ ప్లాట్ వాళ్ళకి అంత మించిన ఒక లగూన్ కాన్సెప్ట్ అని చెప్పేసి ఒక స్పెయిన్ కంట్రీలో ఉన్న ఒక లగూన్ కాన్సెప్ట్ అనేది మీకు కూడా ఐడియా ఉంటుంది. దిస్ ఇస్ ద హైలైట్ వన్. టోటల్ లగూన్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ డిఫరెంట్ 5 acres లో ఇస్తున్నాము. మిడిల్ లో వచ్చేసి క్లబ్ హౌస్ ఉంటుంది. టోటల్లో మనకు స్విమ్మింగ్ పూల్ వస్తుంది. ఆ స్విమ్మింగ్ పూల్ మధ్యలో మనకు క్లబ్ హౌస్ వస్తే ఇంకొకటి, ఆ క్లబ్ హౌస్ కూడా అది ఎవరైనా కడతారండి. స్విమ్మింగ్ పూల్ మిడిల్లో క్లబ్ హౌస్ వస్తుంది కదా, అది పెద్ద గొప్ప ఏంటంటే ఆ క్లబ్ హౌస్లో మనకు పూల్లో వచ్చేసి మామూలుగా మన టైల్స్ ఉంటాయి మన ఎక్కడైనా స్విమ్మింగ్ పూల్లో. దీంట్లో ఏంటంటే 4 feet శాండ్ వస్తుంది, వైట్ శాండ్, డిఫరెంట్. ఆ పూల్ మిడిల్లో బీచ్ ఫీలింగ్ లో ఉంటుంది, మిడిల్లో వచ్చేసి ప్లాంటేషన్, అదంతా చాలా రిచ్ లుక్ లో ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ మిడిల్ క్లాస్ వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాంటి క్లబ్ హౌస్ ఉండాలి, ఇట్లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న వెంచర్లో నేను పర్చేజ్ చేయాలని చెప్పేసి లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఈఎంఐ పెట్టి తీసుకుంటారు. కొంత 50% పేమెంట్ చేసి వాళ్ళకి లోన్ ఫెసిలిటీ ఇస్తున్నాం బ్యాంక్స్ త్రూ. ఏదున్నా కంపెనీ లోన్ ఇవ్వదండి, విజయ్ జేబీ అనేది లోన్ ఇవ్వదు. ఏదున్నా బ్యాంక్ త్రూయే, బ్యాంక్ వాళ్ళు మాత్రమే సిబిల్ చూసుకొని వాళ్ళు లోన్ ఇవ్వాలి. ఎప్పుడున్నా కానీ కస్టమర్స్ ఎప్పుడైనా డైరెక్ట్ కంపెనీ లోన్స్ ఇస్తే తీసుకోవద్దండి, ఎప్పుడున్నా బ్యాంక్ త్రూయే వెళ్ళాలి. ఎందుకంటే డాక్యుమెంటేషన్ కూడా క్లియర్ ఉంటుంది. ఫస్ట్ మార్కెటింగ్ నుంచి వచ్చిండు కాబట్టి చాలా క్లియర్ గా ఆ విషయం చెప్పాలనుకుంటున్నారు. కస్టమర్స్ ఒక్కొక్క రూపాయి కష్టపడి మనం ట్రస్ట్ చేసి వస్తారండి. వాళ్ళకి మనం ఇవ్వాల్సింది ఏంటంటే బ్యూటిఫుల్ సైట్ తో పాటు టైటిల్ క్లియర్ ఉన్న సైట్ ఇవ్వాలి. టైటిల్ క్లియర్ ఉన్న సైట్ అన్నది మనం టైటిల్ క్లియర్ ఉంటుందని చెప్తామండి. టోటల్ పేమెంట్ వాళ్ళకు అవుట్ రైట్ తీసుకున్న వాళ్ళకు టైటిల్ క్లియరే, 100% వాళ్ళు కూడా అడ్వకేట్ చెక్ చేసుకొని మన దగ్గర పర్చేజ్ చేస్తారు. అదర్వైజ్ ఒక లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే కొంత భయంతో ఉంటారు. కొంత 50% అమౌంట్ ఉంటుంది, రిమైనింగ్ 50% వాళ్ళు మళ్ళీ అప్పు చేయాలి. కొందరి దగ్గర ఏంటంటే 10-15% ఉంటే కొంత అప్పు చేస్తారు, మళ్ళీ లోన్కి వెళ్తారు. వాళ్ళకి చాలా కష్టాలు నష్టాలు ఎక్కువ చూసి ఉంటారు. వాళ్ళకి ఏంటంటే క్లియర్గా లోన్ ఆప్షన్ ఉంది విత్ బ్యాంక్ త్రూ ఉందంటే వాళ్ళు కూడా ఏంటంటే ట్రస్ట్ చేస్తారు, కంపెనీని ట్రస్ట్ చేస్తారు, ఆటోమేటిక్గా వాళ్ళ ధైర్యంగా ఉంటారు. రేపు పొద్దున పర్చేజ్ చేసినా కూడా నెక్స్ట్ వాళ్ళు ఫ్యూచర్లో హాయిగా నిద్రపోతారు. అవును కరెక్టే. సో మరి ఇప్పుడు మీరు ఏదైతే ఈ జాగా చెప్తారో దీని వాల్యూ ఏంది అండ్ మీరెంత కమ్ముతారు అనేది చాలా ఇంపార్టెంట్. 100% అండి. ప్రతి ఒక్కరు ఏంటంటే పిల్లలకి కంపల్సరీ ఫ్యూచర్ ఇస్తున్నాము అంటే 2 parts అండి. ఒకటి మంచి స్కూల్లో చదివించాలి, మంచి ప్రయోజకులు చేయాలని ఒకటి ఆలోచిస్తారు. దాంతోపాటు వాళ్ళకి మంచి సెక్యూరిటీ కూడా ఇవ్వాలి ఒకటైనా ఆలోచిస్తారు. సెక్యూరిటీ ఏంటి అంటే 100% ల్యాండే, వేరే ఆప్షన్ లేదు. సెక్యూరిటీ అంటే చదువు తర్వాత వాళ్ళకి ఇచ్చేది ఒక ల్యాండే. ప్రతి ఒక్కరు పిల్లల్ని ఎలా చదివిస్తారో 100% ల్యాండ్ కూడా వాళ్ళకి కంపల్సరీ పర్చేజ్ చేయించి వాళ్ళకు సెక్యూరిటీ ఇస్తారు. కాబట్టి ఆ సెక్యూరిటీ అన్నదానికి సెక్యూరిటీ ఉండాలంటే, సెక్యూరిటీ ఇచ్చేదానికి సెక్యూరిటీ ఉండాలంటే ఫస్ట్ డాక్యుమెంటేషన్, తర్వాత మనకు ప్రైస్ వాళ్ళకి అందుబాటులో ఉందా లేదా ఒకటి అది చూసుకుంటారు, డాక్యుమెంటేషన్ చూసుకుంటారు. దాని తర్వాత డెవలప్మెంట్ చేయగలుగుతారా లేదా, ఈ కంపెనీ కెపాసిటీ ఉందా లేదా, ఒకవేళ డెవలప్మెంట్స్ మధ్యలో అయిపోతుందని కూడా ఒక చెక్ చేసుకుంటారు. చాలా మందికి ఇప్పుడున్న ప్రాబ్లం ఏంది అని అంటే ఇచ్చిన మాట ప్రకారం లైక్ ఒక 1 year లో హ్యాండ్ ఓవర్ చేస్తాం లేదా 1.5 year లో హ్యాండ్ ఓవర్ చేస్తాం అవ్వట్లే. 2 years 3 years 4 years వెయిట్ చేస్తూనే ఉన్నారు పాపం వాళ్ళేమో కిరాయి ఇంట్లో ఉండుకుంటే. ఇంకా మన దగ్గర ఏంటంటే రేరాతోని మాడియతో సంబంధం లేదండి. మనం సైట్ తీసుకున్నామంటే స్టార్టింగ్ నామ్స్ ప్రకారం, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, హెచ్ఎంఏ నామ్స్ ప్రకారం, డిటిసిపి నామ్స్ ప్రకారం డీసీ వచ్చిన వెంటనే వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. డీసీ వచ్చిన వెంటనే వర్క్ ప్రోగ్రెస్ అండర్ ప్రాసెస్ లో ఉంటుంది, రన్నింగ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే మనం ఎల్పీ నెంబర్ వచ్చే వరకే ఆల్మోస్ట్ రోడ్స్ కటింగ్స్ క్లియర్ చేస్తాం, చిన్న ప్రాజెక్ట్ అయినా పెద్ద ప్రాజెక్ట్ అయినా. కాబట్టి తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకు ఎల్పీ నెంబర్ వచ్చి రేరా వచ్చే టైంకి ఆల్మోస్ట్ 30-35% మనకు వర్క్ ప్రోగ్రెస్ కనిపిస్తుంది. తర్వాత ఏమైపోతుంది ఆటోమేటిక్గా వాళ్ళు ఒక 1-2 yearsలో కంప్లీట్ అయిపోతే 5 years కానీ మినిమం వాళ్ళు రీసేల్ అప్రిషియేషన్ రాదు. 5 yearsలో వాళ్ళకి అప్రిషియేషన్ వచ్చినప్పుడు సోల్డ్ అవుట్ చేసుకోవచ్చు. లిటిల్ బిట్ ఒక 5 years అనుకుంటే ఇప్పుడు ఒక 20,000 అనుకోండి కాస్ట్, 30,000 వరకు వెళ్ళిపోతాయి ప్రైస్. 10 years అనుకుంటే డబుల్ అవుతుందండి. ఇప్పుడు కూడా 5 yearsకే డబుల్ అవుతుంది, 2 yearsకే డబుల్ అవుతుంది. బయట కస్టమర్స్కి రాంగ్ కమిట్మెంట్ ఇస్తుంటారు, ఓనర్స్ కానీ ఏజెంట్స్ కానీ. అది ఒకటి కొంచెం మనం క్లియర్గా వెళ్ళాలి. ఏజెంట్స్ అయినా ఓనర్స్ అయినప్పటికీ ఫేర్ ఉండాలి, ఉన్నది ఉన్నది చెప్పాలి. చాలా పెద్ద డెసిషన్ తీసుకున్నారు ఆయన హైడ్రా అని చెప్పేసి. ఒకప్పుడు అక్కడ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్లు కొన్ని ఉన్నప్పటికీ మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఇప్పుడు కట్టిన వాటిని హైడ్రా అని చెప్పి కూలగొట్టడం జరుగుతుంది.
సో ఇట్లాంటిది అయ్యే అవకాశం ఉండొచ్చు కదా. సో ఆ పర్మిటెడ్ ల్యాండ్స్లోనే కడుతున్నారా లేదా, రేపటి రోజు మాది హైడ్రాలో పోదనే నమ్మకం మాకు మీరు ఇవ్వగలుగుతారా అని కస్టమర్ మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? 100% షూర్ అండి. ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఎప్పుడు కూడా క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్స్కి క్లియర్ టైటిల్గా డాక్యుమెంటేషన్ ఉన్న వాటికి డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉండి టైటిల్ క్లియర్గా ఉండి 100% వాళ్ళు జెన్యున్గా అప్లై చేసిన వాటికి పర్మిషన్ ఇచ్చిన వాటికి ఏ ప్రాబ్లం లేదండి. ఎప్పుడన్నా ఎఫ్టీఎల్ ఉందండి, ఎఫ్టీఎల్ నియర్ బై బఫర్ ఉంటుంది. బఫర్ దాటి మనం వెళ్ళిపోయినామంటే ఆటోమేటిక్గా అది ఎఫ్టీఎల్ లేకపోయినా కూల్చేస్తారండి. అది ఎందుకంటే అది తెలుసుకోవాలి ముందు మనం. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే బ్లైండ్గా తీసుకోవద్దు. ఎప్పుడు కూడా డాక్యుమెంటేషన్ చూసుకోవాలి. ఒకవేళ ఎఫ్టీఎల్ ఉంది నియర్ బై, చెరువు ఉంది, ఎఫ్టీఎల్ మీద చెరువు ఉంది, కుంట ఉంది, కుంటకి ఎఫ్టీఎల్కి నియర్ బై బఫర్ కొంత డిస్టెన్స్ ఉంటుందండి. ఆ డిస్టెన్స్ స్పేస్ అన్నది 100% మనం చూసుకోవాలి. జీపీ లేఅవుట్ కానీ పర్మిషన్స్ ఉన్న వాటికి క్లియర్ ఉన్న వాటికి వెళ్ళొచ్చు. జీపీ లేఅవుట్స్ కానీ హెచ్ఎండి లేఅవుట్ కానీ డిటిసిపి లేఅవుట్ కానీ క్లియర్ టైటిల్ ఉన్న వాటికి వెళ్ళండి, ఏ ప్రాబ్లం ఉండదు. కస్టమర్లని మీరు వచ్చి చూసుకొని కొనుక్కోండి అంటున్నారా, లేకపోతే మీరు ఏమైనా గ్యారంటీ ఇవ్వగలుగుతారు మా దగ్గర అట్లాంటివి జరగవు? లేదండి, నేను మా కస్టమర్స్ కు సైట్కి రావాలి, సైట్ చూడాలి, నచ్చితేనే మీరు కొనాలి. మీరు సైట్కి వచ్చాక సైట్ బాగుంది, టైటిల్ కూడా మీరు బిఫోర్ దట్ బుకింగ్ కన్నా ముందు మేము టైటిల్ క్లియర్గా చూసుకుంటామని. అంటే మా దగ్గర బుకింగ్ లేకపోయినా వితౌట్ బుకింగ్ డైరెక్ట్ టైటిల్ క్లియర్గా ఉంటుంది. మీరు డాక్యుమెంటేషన్ తీసుకొని అడ్వకేట్ చూపించుకున్నాకనే మా దగ్గర పర్చేజ్ చేయాలి. అండ్ చాలా మంది ఈ మధ్య అట్రాక్ట్ చేయడానికి, మార్కెట్ లో ఉంది కాబట్టి, డౌన్ ఉంది కాబట్టి అట్రాక్ట్ చేయడానికి రకరకాల ఆఫర్లు పెడుతున్నారు. ఇలాంటి ఆఫర్లు నమ్మొచ్చు అంటారా? యూ టాకింగ్ యాజ్ అ మార్కెటింగ్ పర్సన్, ఇప్పుడు ఎండిగా మాట్లాడకండి ఒక కంపెనీకి, మార్కెటింగ్ పర్సన్ గా మాట్లాడే ఇట్లాంటివి చెప్పినప్పుడు నమ్మచ్చా? ప్రీ లాంచింగ్ ఆఫర్స్ అన్ని మనం లేవండి, మన దగ్గర అయితే లేవండి. మన దగ్గర ఎలా అంటే టైటిల్ క్లియర్ ఉంటుంది, పర్మిషన్ వచ్చినాకనే బుకింగ్ స్టార్ట్ చేస్తాం. వితౌట్ పర్మిషన్ నో బుకింగ్స్. నేను కూడా నమ్మను, ఆఫర్స్ పెట్టము. ఇప్పుడు ప్రీ లాంచింగ్ అని చెప్పేసి కస్టమర్స్ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ అదే డబ్బులు తీసుకుపోయి ల్యాండ్ ఓనర్స్కి ఇచ్చి మళ్ళీ వాటితోనే రొటేషన్ చేసుకునే క్రమంలో ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవుతాయండి. మిస్ఫైర్ పర్మిషన్స్ లేట్ కావడము, దాని తర్వాత కస్టమర్స్ ఆగకపోవడం, ప్రీ లాంచింగ్ కింద మోసపోయినామని చెప్పేసి వాళ్ళు వచ్చేసి రోడ్డు మీద పడడము, ఇవన్నీ జరుగుతున్నాయి. మన దగ్గర ఏంటంటే అండి క్లియర్ టైటిల్, పర్మిషన్ వచ్చినాకనే బుకింగ్, నో ప్రీ లాంచింగ్, ఫిక్స్డ్ ప్రైస్, ఒకటే ప్రైస్ ఉంటుంది. విజయ్ జేబీలో ఎక్కడ ఏ కస్టమర్ దగ్గరికి వెళ్ళినా, ఏ ఏజెంట్ దగ్గరికి వెళ్ళినా ఒకటే రేట్ చెప్పాలి. ఇప్పుడు తీసుకోండి, తర్వాత ఆటోమేటిక్గా మాకు లాంచింగ్ టైం 5,000 పెరుగుతాయండి. ఇట్లాంటి ఫేక్ కామెంట్స్, అట్లాంటి కమిట్మెంట్స్ మన వాళ్ళు ఇవ్వరు, ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేయను. విజయ్ ఏదైతే జేబీ ఇన్ఫ్రా అని చెప్పేసి మన జగపతి బాబు గారు ఇట్లా మెట్ల మీదకి వెళ్ళి ఇట్లా రాయల్గా దిక్కుంటూ వస్తుంటారు. సో ఈ యాడ్ చూసిన నేను రీసెంట్గా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే జేబీ అంటే జగపతి బాబా ఏంటి అని డౌట్ వచ్చింది. అందుకోసం రైట్ జగపతి బాబు దగ్గరికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు సార్ ఏమన్నారంటే, బాబు మీది చిన్న ఏజ్ కదా, ఆల్మోస్ట్ నువ్వు 3-4 సైట్స్ కంప్లీట్ చేసిన అంటున్నావు, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఒకసారి నాకు ఇవ్వు అని అన్నారు. అంటే ఆల్రెడీ ఇచ్చాను. వీటికి ఎల్పి నెంబర్ ఉందా, హెచ్ఎండి అయినా డిటిసిపినా, వీటికి ఎల్పి నెంబర్ ఉందా, రేరా ఉందా, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి డాక్యుమెంట్ చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకొని మనకి నచ్చిన నటులు ఏదైనా యాడ్ చేయడానికి పోయే ముందు కొంతమంది మాత్రం ఇట్లా చూసుకుంటారు, అందరూ చూసుకోరు. తను కూడా బ్యాక్గ్రౌండ్ లో చెక్ చేసుకున్నారు. మరి పర్సన్ విజయ్ రెడ్డి క్లియర్ అయినా, తను టైటిల్ క్లియర్ వెళ్తాడా, మార్కెట్ ఇట్లా ఉంది, పెద్ద సైట్ ఒకటి 222 ఎకరాల సైట్ ఒకటి తీసుకున్నారు, చేస్తున్నారు. ఇప్పుడు అసలు టైటిల్ క్లియర్ ఉందా, ఎలా మూవ్ అవుతున్నాడు, ఎవ్రీథింగ్ ఎంక్వైరీ చేసుకున్నాక సార్ కూడా ఏంటంటే, విజయ్ గారు మీకు కూడా తెలుసు నేను పెద్ద డబ్బులకు వీటికి నేను పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వను, నాకు కావాల్సింది ఏంటంటే క్లియర్ ఉండాలి మార్కెట్లో. మీరు ఎప్పుడు కూడా ఏ కస్టమర్ను కూడా మోసం చేసే కంపెనీలు అంటే నాకు నచ్చవు, నేనే 10 మందికి మోటివేట్ చేస్తా, ఇలా ఉండాలి అలా ఉండాలని. రేపు పొద్దున మనకు చెప్పించుకుంటూ ఉండొద్దు, మీరు క్లియర్గా టైటిల్ క్లియర్గా వెళ్తేనే యాక్సెప్ట్ చేస్తా, డబ్బులు నథింగ్. అంటే ఆయన అసలు నాకు చూసి నీకు సపోర్ట్ చేస్తా విజయ్, డబ్బులు నథింగ్. అంటే ఇప్పుడు జేబీ అనేది మీ ఇంటి పేరు ఏంటిది అసలు? లేదండి, నా కంపెనీ అనేది రెండు ఈ టైంలో కలిసినాయి. అట్లా కలిసి మీరు ఒక బంపర్ ఆఫర్ కొట్టిర్రు ఏంటంటే, ఇది ఫిల్మ్ సిటీకి చాలా దగ్గర ఉంది. సో చాలా మంది సెలబ్రిటీస్ బాగా ఇష్టపడతారు ఇలాంటివి, ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ తో అండ్ చాలా రిచ్ గా రాయల్ గా కట్టబోతున్నారు మీరు దీని అంతా కూడా, అండ్ ప్రతి ఒక్కరికి అందుబాటులో కట్టబోతున్నారు. 100% అండి. మనకు టోటల్ 222 ఎకరాస్ కి వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్,
టోటల్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్. దాంట్లో క్లబ్ హౌస్ ప్లస్ విల్లాస్ ఉన్నాయి, ప్లస్ విల్లాస్ సపరేట్ క్లబ్ హౌస్, ఓపెన్ ప్లాట్ వాళ్ళకి కూడా సపరేట్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు లగూన్ కాన్సెప్ట్ ఇస్తున్నాము. దాంతోపాటు మనకు సీసీ రోడ్స్, కంప్లీట్ సీసీ రోడ్స్ ఇస్తున్నాము. టోటల్ సైట్ మొత్తం 222 acres సీసీ రోడ్స్ విత్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్. దాంతోపాటు వాకింగ్ ట్రాక్ కూడా మనము ప్లాన్ చేస్తున్నాము. వెరీ నైస్. చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాము. అందులో ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీలో కొనుక్కోవాలి అని అనుకున్న కొందరు మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్, హైయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉన్న ప్రైస్ లో అందరికీ నచ్చేటట్టు డెవలప్మెంట్ చేస్తూ మేము వాళ్ళకు అందుబాటు ధరలో అందజేస్తున్నాం. ఒక మార్కెటింగ్ పర్సన్ నుంచి ఈరోజు ఎండి ఆఫ్ అ కంపెనీ అనేది నాట్ అ స్మాల్ థింగ్. చాలా కష్టపడి ఉంటారు. చాలా అండి. ఏదైనా గుర్తు తెచ్చుకుంటారా ఈ రోజు ఈ కుర్చీలో కూర్చొని? అవునండి. ఒకటి కేవీఆర్ పార్క్ నుండి ఎన్టీవీ ఐ థింక్ ఆఫీస్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ లో, అక్కడ బ్రోచర్లు పంచేటప్పుడు నేను మా ఫ్రెండ్ ఉండే బ్రదర్ సాయి కిరణ్ అని, మేమిద్దరం ఒక స్కూటీ మీద, నాదే స్కూటీ మీద బ్రోచర్స్ పంచుతున్నాము. పంచే టైంలో ఒక ఇంట్లోకి అంటే గేట్ దగ్గర బ్రోచర్ ఇచ్చే టైంలో ఒక పెద్ద మనిషి 65-70 years ఓల్డ్ మ్యాన్ వచ్చేసి పార్కులో నుండి ఒక రాయి పట్టుకొని వచ్చేస్తుండు మా మీదకి. తన ఏమన్నా పక్కన ఏమైనా డాగ్ ఉందేమో దాన్ని కొట్టడానికి వస్తున్నాడేమో అనుకుంటే తను మా మీదకి ఇసిరేశాడు. అయ్యో, ఎవరో బాబు యూజ్లెస్ ఫెలోస్, మీరు ఎట్లా బ్రోచర్ ఇనిషియేట్ చేస్తున్నారు, మా ఇంట్లో బ్రోచర్ పంపిస్తున్నారు అని మా మీదకి ఇసిరేస్తే మేము ఆ స్కూటీ పట్టుకొని అలానే పరిగెత్తిపోయినాం. అయ్యో. పరిగెత్తినాక ఒక 1.5 year కంపెనీ స్టార్ట్ చేసినాం. వండర్ఫుల్ సార్. అంటే అది కొంచెం బాధ అనిపించింది. అంటే అట్లీస్ట్ బ్రోచర్ ఇచ్చేది, ఎందుకంటే బ్రోచర్ ఇస్తున్న క్రమంలో వాళ్ళకు మన సైట్ నచ్చు, మన ప్రైస్ ఇవన్నీ నచ్చితే వాళ్ళు పర్చేజ్ చేస్తారు, లేదంటే వాళ్ళు ఓకే లైట్ తీసుకుంటారు. బట్ ఇచ్చే క్రమంలో ఒక మార్కెటింగ్ పర్సన్ కి రెస్పెక్ట్ లేదు. కంపెనీ ఐడి కార్డు ఉన్నప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి, కొంచెం. ఎందుకంటే ఐడి కార్డ్ అనేది కంపెనీలో ఊరికే ఇవ్వం కదండి. ఇప్పుడు మన దగ్గర ఐడి కార్డ్స్ కూడా ఫేక్ గా తయారు చేస్తున్నారు సార్. బట్ ఏదేమైనా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ దగ్గర ఇంకో విషయం నాకు అర్థమైంది ఏంటి అని అంటే, మీ వెనక ఇంత పెద్ద సైన్యం ఎట్లా తయారైంది అని అంటే మీరు అవన్నీ పర్సనల్ గా ఫేస్ చేసి వచ్చిండ్రు. సో వీళ్ళ కష్టాలు ఎట్లుంటాయి, వీళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, వీళ్ళకి ఎలాంటి ఫలితం దక్కాలి ఒకవేళ మంచి కరెక్ట్ పనిచేస్తే అనేది మీరు ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేసి వచ్చారు. కాబట్టి మీ దగ్గర పనిచేయడానికి మీ టీం అంతా కూడా, మీతో పాటు పనిచేసిన వాళ్ళు, మీ వెనక పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు ప్రస్తుతం మీ కింద పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తారు. బికాస్ యూ విల్ అండర్స్టాండ్ దెమ్ వెరీ సూన్. లాస్ట్ టైం కూడా మేము మా టీం నుండి మంచి బిగ్ ట్రిప్ ప్లాన్ చేసామండి. ఫ్లైట్ బుక్ చేసాం లాస్ట్ 2 months బ్యాక్. ఎంటర్టైన్మెంట్ అచీవర్స్ కి బ్యాంకాక్ తీసుకెళ్ళాము. యాక్చువల్లీ ఎక్కువ రియల్ ఎస్టేట్ లో బ్యాంకాక్ అండ్ మలేషియా ట్రిప్స్ ఉంటాయి. వాళ్ళకి మంచి యూనో ఒక ఎంతూజియాజం వస్తుందేమో నాకు తెలిసి. ఉంటే ఏంటంటే ఫ్యామిలీస్ని వదిలేసి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు హార్డ్ వర్క్ చేస్తారండి వాళ్ళు కూడా. కంప్లీట్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 వరకు కూడా తన ఫ్యామిలీస్ని వదిలేసి మా కంపెనీ అన్ని అనుకొని ఫుల్ ఫ్లెడ్జ్గా హార్డ్ వర్క్ చేస్తారు, కంపెనీ కోసం కష్టపడతారు. వాళ్ళకు జస్ట్ బోనస్ లాగా, ఒక బోనంజా లాగా, ఒక మోటివేషన్ కోసమని, రిలీఫ్ కోసమని. మాకు ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు బాస్ లాగా చూస్తారు, ట్రిప్కి వెళ్ళినప్పుడు ఒక బ్రదర్ లాగా చూస్తారు. మాకు బాస్ కన్నా బ్రదరే ఇష్టం కాబట్టి బ్రదర్ లాగా ఉండాలి. తను ఫీలింగ్ మీకు రావడం కోసం కూడా తీసుకుపోతారు 100%. అండి తను ఓపెన్ అవుతారు కదా, లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా షేర్ చేసుకుంటారు. దానికోసం బూస్టింగ్ ట్రిప్స్ సంవత్సరానికి ఒకసారి తీసుకుపోతారా? లేదండి, ఎవ్రీ 3 months ఒక ట్రిప్ ఉంటుంది. 3 months కూడా? ఎవ్రీ 3 months. మీ ఏజెంట్స్ కష్టాలు తెలుసు కాబట్టి, ఒక కంపెనీ నుంచి వచ్చిన ఏజెంట్ అంటే మర్యాదగా చూడండి అని మీరు ఇందాక అడిగారు. ఐడి కార్డుతో సహా ఉంటుంది అని. వీళ్ళ మర్యాద పెంచడానికి, జనాలందరూ నమ్మడానికి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏ డెసిషన్ తీసుకుంటున్నారు దాని మీద? కంపెనీ టీషర్ట్, కంపెనీ ఐడి కార్డు విత్ కంపెనీ బ్రోచర్స్ ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం చూడండి. తను డైరెక్ట్గా ఇళ్ళకి వెళ్తే రారండి. ఎప్పుడైనా డోర్ నాక్ చేస్తారు, చేసినప్పుడు ఒకసారి చూడండి. చూసి ఒకసారి ఐడి కార్డు ఉందా లేదా అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని తీసుకుంటే బాగుంటుంది. లేదు అనుకుంటే తను ఆటోమేటిక్ బిహేవియర్ అర్థమైపోతుంది. తన గ్రోమింగ్ బట్టి మనకు ఆటోమేటిక్గా మనకు తను ఏజెంటా లేకపోతే ఫేక్ పర్సన్ అనేది అర్థమైపోతుంది. చిన్న ఏజ్లో చాలా మంది మీరు కంపెనీ ఓనర్ అయ్యాలంటే నేను ఒకటే చెప్తాను,
కష్టాలు ఎక్కువ పడ్డ వారికి, ఎక్కువ కష్టాలు ఫేస్ చేసిన వారికి టార్గెట్స్ పెద్దగా ఉన్నప్పుడు, బిగ్ టార్గెట్స్ ఉన్నప్పుడు ఎక్కువ కష్టపడాలనిపిస్తుంది. ఎక్కువ కష్టాలు పడ్డప్పుడు ఆటోమేటిక్ సక్సెస్ వస్తుంది. కాబట్టి కష్టపడకుండా సక్సెస్ రాదు. మా టీం వాళ్ళకు కూడా, మా ఏజెంట్స్ కూడా అదే చెప్తా, డోర్ టు డోర్ వెళ్ళండి. మన టార్గెట్ బిగ్ ఉన్నప్పుడు 100% ఎఫర్ట్స్ పెట్టాలి, కష్టపడాలి. ఎగ్జాంపుల్ నా ఫైనాన్స్, ఎంబీఏ ఫైనాన్స్ రిటైల్ బ్యాంకింగ్ ఎంబీఏ. ఓకే, నాకు బిగ్ టార్గెట్స్ ఉన్నాయి. నేను శాలరీ వచ్చేసి 25-30,000 అండి. బిగ్ టార్గెట్స్ అచీవ్మెంట్ చేయలేను. అప్పుడు ఒక 3 రంగాలు, మూడు రంగాలను ఎంచుకున్నా. సినిమా ఫీల్డ్కు, పొలిటికల్ ఫీల్డ్, నెక్స్ట్ రియల్ ఎస్టేట్. హార్డ్ వర్క్ చేస్తే 100% సక్సెస్ అయ్యే ఫీల్డ్ ఏముంది అంటే రియల్ ఎస్టేట్. నిజాయితీగా డబ్బులు సంపాదించవచ్చు, కష్టపడాలి. 100% కష్టపడి నా టార్గెట్ అచీవ్ కావాలి. ఎంత సంపాదించారు మరి? వాళ్ళు ఒక కంపెనీ పెట్టారు. నేను కంపెనీలో ఇప్పుడు నేను రీసెంట్ గానే స్టార్ట్ చేసిన కాబట్టి సంపాదించేది ఏమి ఉండదండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎంత సంపాదించారు? సంపాదించేది ఏంటో ఎలా అండి, నాకు ఒక నా హార్డ్ వర్క్ చేసి ఒక 1-2% నాకు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి, బాబు నువ్వు హార్డ్ వర్క్ చేసి మార్కెటింగ్ నుండి వచ్చినావు కదా, నీకు ఒక సైట్ ఇస్తా అని చెప్పేసి ఒక చిన్న సైట్ ఇచ్చారండి. ఆ సైట్లో ప్రూవ్ చేసుకున్నాను. ప్రూవ్ చేసుకుంటే ఓకే అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ సైట్లో కూడా మళ్ళీ 1-2% నాకు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసేసి మళ్ళీ ఒక సైటు, అంటే వాళ్ళు వేరే కంపెనీయా లేకపోతే ఇండివిజువల్గా సైట్స్ ఇచ్చారు. బట్ మన బ్రాండ్తో నేను మూవ్ అయినా. మన కంపెనీ స్టార్ట్ చేశాక మన బ్రాండ్ మూవ్ అయినాను. మళ్ళీ దాంట్లో కూడా మాకు కొంత సపోర్ట్ చేశారు. నా ఇన్వెస్ట్మెంట్ కొంత, వాళ్ళు కొంత సపోర్ట్ చేశారు. దాన్ని కూడా ఆల్మోస్ట్ లిటిల్ బిట్ సక్సెస్ నడుస్తుంది, రన్నింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు. దాని తర్వాత మళ్ళీ బిగ్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోయారు కంప్లీట్గా. అయితే ఏజెంట్స్ చెప్పాలనుకునే ఏంటంటే మేడం, కష్టాలు నష్టాలు ఎప్పుడు ఉంటాయి. టార్గెట్ అన్నది ఎప్పుడు మర్చిపోవద్దు. టార్గెట్ మర్చిపోకుండా ఉండి డబ్బులు సంపాదించాలని అనుకుంటే మాత్రం, నిజాయితీగా డబ్బులు సంపాదించాలని అనుకుంటే, మన కంపెనీలో నిజాయితీగా హార్డ్ వర్క్ చేసి డబ్బులు సంపాదించుకోవాలని అనుకున్న వాళ్ళు మన దగ్గర ఏజెంట్లు ఉన్నారు. వాళ్ళని నేను ఒకటే బూస్టింగ్ ఇస్తాను. నా గోల్ ఏది ఉందో వాళ్ళకి అది గోల్ రావాలి. నా టార్గెట్ ఏది ఉందో ఆ టార్గెట్ వాళ్ళకి వచ్చి ఉండాలి. నేను ఈరోజు ఈ ఇయర్లో ఒక 1 lakh స్పేర్ రైట్స్ అమ్మాలి అని నా టార్గెట్ పెట్టుకుంటే, నా టార్గెట్ వాళ్ళకి బూస్టింగ్ ఆటోమేటిక్గా, నా మైండ్ సెట్ వాళ్ళకు వెళ్ళిపోవాలి ఆటోమేటిక్గా. వాళ్ళు అదే విధంగా ట్రైన్ చేస్తే అదే విధంగా బూస్టింగ్ ఇస్తా. నా ఏజెంట్ స్ట్రాంగ్ ఉంటేనే నా కంపెనీ స్ట్రాంగ్ ఉంటుంది. అది నా పాలసీ. తప్పకుండా మీ కోరిక తీరాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అలా మీ గ్రోతే కాకుండా మీ కంపెనీలో ఉన్న ఏజెంట్స్ యొక్క గ్రోత్ని కూడా మీరు కోరుకుంటున్నారు కాబట్టి ప్యూర్లీ. సో మీ కోరిక తీరాలని నేను కోరుకుంటున్నాను, మా ప్రేక్షకులు కూడా కోరుకుంటారు. నిజంగా చాలా గొప్పగా లాంచ్ అయినరు, చాలా మంచి పేరుతో వచ్చిండ్రు, కష్టం చూసి వచ్చిండ్రు. ఆ కష్టానికి తగ్గ ఫలితం మీకు దక్కాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీలా కింది నుంచి మీదికి వచ్చే వాళ్ళంటే అందరూ ఆదరిస్తారు. డెఫినెట్లీ మిమ్మల్ని ఆదరించి మార్కెటింగ్ పర్సన్గా మీరు పైకి వచ్చిన వ్యక్తిగా మిమ్మల్ని చూసి ఎంతమంది అయితే మిమ్మల్ని నమ్ముతారో వాళ్ళందరి నమ్మకాన్ని మీరు ఇంకింకా పెంచుకోవాలి తప్పితే తగ్గించుకోకుండా, మీరు కూడా అంతే స్ట్రాంగ్ ఉంటారు అనేసి నమ్ముతూ మేము కూడా దీన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా. థ్యాంక్స్ అ లాట్. నిజంగా చాలా మంచిగా అనిపించింది మీతో మాట్లాడి, అండ్ చాలా ఇన్స్పిరేషనల్ అనిపించింది మీతో మాట్లాడుతుంటే. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్స్ అ లాట్. సో చూసారు కదా, ఇదనమాట మా ఇద్దరు ముచ్చట. బట్ ఏదేమైనా కానీ నిజంగా నేను ప్రతిసారి ఏదైనా ఇట్లా ఎవరితోనన్నా ఏదైనా ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు జనరల్గా ఒక ప్రాజెక్ట్ మీటింగ్లా నడుస్తుంది అది. బట్ ఇక్కడ మాత్రం ఒక వ్యక్తి తలుసుకుంటే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, ఎక్కడ కూర్చోవచ్చు, ఏం చేయొచ్చు అనేది ఈయన చూస్తే అర్థమైపోతుంది. సో ఇది చాలా ఇన్స్పిరేషనల్ అనిపించింది నాకు కూడా. అండ్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలవాలి, ఎంతోమంది ఈ విధంగా ఎదగాలని నేను కూడా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.